ఈరోజు మనకు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. కొన్ని వేల పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలు, ముఖ్యంగా పత్రికారు రికమెండ్ చేసిన అన్ని పుస్తకాలని తరవ చేసి ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేసి, ఒక మ్యాగజైన్లో ప్రతి నెల బైమంత్లీ అనుకుంటాను, బైమంత్లీ స్పిరిచువల్ ఇండియా ఒకటి, స్పిరిచువల్ సైన్స్ ఒకటి. నాకు తెలిసినంత వరకు ఈ రెండు మ్యాగజైన్స్ ఇంటర్నేషనల్గా చక్కగా తీసుకెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లెవెల్లో మన యొక్క పత్రికారి యొక్క జ్ఞానాన్ని, అలాగే మోడర్న్ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైంటిస్టుల పుస్తకాల్లోని జ్ఞానాన్ని అంతా కూడా క్రోడీకరించి ఆ పుస్తకాల్లో తీసుకొని వెళ్ళడం అది మామూలు విషయం కాదు. ఆ యొక్క మహావిజ్ఞానాన్ని కొద్దిగా ఇవాళ మనం తీసుకుందాం సార్ నుంచి. సో హార్ట్లీ వెల్కమ్ మిస్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. థ్యాంక్ యూ రాము, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఫస్ట్ రాము గారికి అందరు చప్పట్లు కొడదాం. ఇంతమందికి అంటే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ నాకు తెలియదు, లాస్ట్ ఇయర్ కూడా పెట్టారంట. ట్రూత్ ఫర్ యూత్ అనేది చాలా అవసరం. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ టైటిల్ చూస్ చేసుకున్నారు. యూత్ అందరికీ ట్రూత్ ఫర్ యూత్ కాదు, యూత్కే ట్రూత్ కావాలి. అవునా కాదా? యూత్కే ట్రూత్ కావాలి. ఎందుకంటే నా స్వ అనుభవం చెప్తాను మీకు. సో నా పేరు వేణుగోపాల్ రెడ్డి, ఆల్రెడీ రాము గారు ఇంట్రడ్యూస్ చేశారు. సో నేను 1996లో PSSMతో ఉన్నాను. పత్రికారిని కలవటం ఫస్ట్ నాకు ఒక ఇంట్రడక్షన్ ఎలా జరిగింది అంటే, ఒక మ్యాగజైన్ చదివాను, ఓషో టైమ్స్ అనేది. అది నన్ను ధ్యానం ఎక్కడ దొరుకుతుందా అనే ప్రేరేపించింది. అంటే అటువైపు అడుగులేసాను. ఏదైతే మన లోపల చేయాలని ఉంటుందో, అంటే నాకు ఏది కావాలో ఆ ఒక మ్యాగజైన్, ఒక ఆర్టికల్ నాకు చూపించింది. ధ్యానం అనేది కావాలి ఆ టైంలో. సో నేను అటువైపు అడుగులు వేయటం, అలానే పత్రికారిని కలుసుకోవటం డాక్టర్ న్యూటన్ ద్వారా. సో నా జర్నీ అలా స్టార్ట్ అయింది. సో ఎందుకు చెప్తున్నాను ఈ యూత్కి ట్రూత్ అనేది ఎందుకు అవసరం అంటే, నేను ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదివాను. అక్కడ ఎన్నో రకాల శ్లోకాలు, ఆర్ఎస్ఎస్ స్కూల్ అంటే అన్నీ ఉంటాయి. అంటే దైవత్వానికి సంబంధించిన ఎవ్రీడే బోల్డ్ అన్ని విషయాలు చెప్తారు. హిందుత్వం గురించి, ఇంకా అన్ని మాస్టర్స్ గురించి, రామాయణం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ నేర్పిస్తారు అక్కడ. అట్లే ఆసనాస్ కూడా నేర్పిస్తారు. కానీ నాకు 3 years కంటిన్యూగా ఆసనాస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది స్కూల్లో ఉన్నప్పుడు, 7th to 10th. నా బాడీ ఎట్లా అంటే రబ్బర్ బ్యాండ్ ఎలా అయితే బెండ్ అవుతుందో అట్లా బెండ్ అయ్యేది. అంటే మీకు అవన్నీ ఉన్నా కానీ దాని తర్వాత నేను ఒక గ్రాడ్యుయేట్ ఆ స్టేజ్కి వచ్చేవరకు, గ్రాడ్యుయేషన్ వచ్చేవరకు ఏదో తెలియని ఎలా అంటారు, ఏదో తెలియని లోపల నుంచి ఒక కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్, ఏదో కావాలి కానీ అదేందో తెలియదు. సో కన్ఫ్యూజన్ స్టేట్ అనుకోండి. చాలామంది యూత్కి ఈ టైంలో కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, ఏది కెరియర్ బిల్డప్ చేసుకునేటప్పుడు. కానీ ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో నేను ఏమనుకున్నా అంటే, ఎక్కడన్నా నాకేం కావాలో తెలియక, అంటే ఆ యోగా అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, కానీ అదేం కావాలో తెలియకుండా హిమాలయాస్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఎవరికి చెప్పకుండా. ఇంట్లో ఎవరో గురువు కలుస్తారు, వాళ్ళ దగ్గర ఏదో నేర్చుకోవాలి, అది ఆత్మజ్ఞానం అని కూడా తెలియదు, అలా అని ఏమీ తెలియదు. అలాంటి కన్ఫ్యూజన్ టైంలో నాకు ఈ బుక్ దొరకటం, అప్పటికే నేను ఒక లెడ్ బీటర్ మాస్టర్ది థియోసాఫికల్ సొసైటీ అద్భుతమైన బుక్ చక్రాస్ అనేది చదివాను. కానీ మెడిటేషన్, ధ్యానం అనేది లేదు కాబట్టి ఆ బుక్ కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం అవ్వట్లేదు అప్పటికి. సో అలాంటి టైంలో మరి నేను ఏదైతే కావాలో, అంటే నా లోపల ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది నాకు ధ్యానం ద్వారా దొరికింది. సో ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, వెన్ యు ఆర్ యంగ్, ప్రతి ఒక్కరికి కూడా ఆ యవ్వనంలో ఒక డైనమిక్ ఎనర్జీస్ ఉంటాయి. ఎనర్జీస్ అనేవి చాలా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి. అన్నిటికంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక న్యూనెస్ కావాలి, ఒక కొత్తదనం కావాలి లైఫ్కి, ఏదైనా సాధించాలి.
ఆ కొత్తదనం అనే దాంట్లో వెతుక్కుంటూ చాలామందికి ఏమిటంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. ఎందుకంటే బయట ప్రపంచం అంతా కూడా సామాజికంగా ఏదైతే తయారు చేయబడిందో అందరూ వాళ్ళు ఇంటర్ చదివితే వీళ్ళు ఇదే చేయాలి, వాళ్ళు డాక్టర్ అయితే వీళ్ళు డాక్టర్ అవ్వాలి, వాళ్ళు ఇంజనీర్ అయితే వీళ్ళు ఇంజనీర్ అవ్వాలి. ఎవరికి ఒక స్పెషలైజేషన్ అనేది లేకుండా పోయింది. ఎవ్రీ యంగ్ హార్ట్ హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్ ఫర్ ద నెక్స్ట్ 50-60 years ఆఫ్ ఫ్యూచర్. వాళ్ళు 50-60 సంవత్సరాలు ఇంకా ముందుకు ఆ ఫ్యూచర్ని అంతా ప్లాట్ఫామ్ తయారు చేసుకోవడానికి అద్భుతమైన ఎనర్జీస్ అప్పుడు కలిగి ఉంటాం అందరం, నాన్ మెడిటేటర్స్ అయినా మెడిటేటర్స్ అయినా. ఆ ఎనర్జీస్ని ఎలా ఛానల్ చేయాలి, ఆ ఎనర్జీస్ని ఎటువైపు ఎలా పంపించాలి అనేది చాలామందికి తెలియదు. ఆ ప్రాపంచికంలో ఉండే మిగతా వాళ్ళందరినీ చూసుకుంటూ అలాంటి బిలీఫ్ సిస్టమ్స్, అలాంటి లైఫ్, అలాంటి నెక్స్ట్ ఏముంటుంది మ్యారేజ్, పిల్లలు, అది పరంపర నడిచేదే. అది అంతా ఆ ఎనర్జీస్ ఉన్నప్పుడు దాన్ని సరి అయిన దారిలో పెడితే వాళ్ళ లోపల ఏముంటుంది, వాళ్ళకి ఆర్ట్ ఇష్టమా, సైన్స్ ఇష్టమా, క్రికెట్ అంటే ఇష్టమా, వాళ్ళ లోపల ఒక ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్ని బయటికి తీసుకొచ్చేదే ధ్యానము. ఆ లోపల ఉండే ప్యాషన్ ఏదైతే ఉంటుందో, అంటే అది చెయ్యాలి, నేను క్రికెట్ ఆడాలనుకొని బ్యాట్ బాల్ తప్ప ఏమీ కనిపించినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి డాక్టర్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంది ఆ సోల్. అందుకే చెప్తున్నాను, ప్రతి సోల్ కూడా ఎవ్రీ సోల్ హ్యాస్ దేర్ ఓన్ స్పెసిఫిక్ లెసన్స్, స్పెసిఫిక్ యాక్షన్, స్పెసిఫిక్ ప్లే చేయాలంటుంది. ఒక్కొక్క రోల్ ఏదైతే వాళ్ళు రోల్ ప్లే చేయాలనో వాళ్ళని మనం సామాజికంగా ఉండే వాటిని చూసి డీవియేట్ చేశారనుకోండి, ఆ లెసన్ అలానే మిగిలిపోతుంది. మీరు పిల్లల్ని చిన్నప్పటి నుంచే మీరు గమనించారనుకోండి, వాళ్ళని సరిగ్గా గమనించారనుకోండి, ఒక మెడిటేషన్ చేసే వాళ్ళకైతే ఇవన్నీ తెలుస్తాయి. వాళ్ళు ఎటువైపు అడుగులు వేస్తున్నారు, వాళ్ళకి మ్యూజిక్ ఇష్టం ఉందా, మ్యాథ్స్ ఇష్టం ఉందా, లేకపోతే సైన్స్ ఇష్టం ఉందా, ఎడ్యుకేషన్ అంటే చదివేది చాలా ఇష్టమా, డాక్టర్ కావాలని ఉందా, లేకపోతే క్రికెటర్ కావాలని ఉందా, ఎన్నో రకాల ఫీల్డ్స్ ఉన్నాయి. కానీ వాటిల్లో అది ఏం చూస్ చేసుకుంటున్నారు, దాన్ని ఆ క్రీమ్ని వాళ్ళ దగ్గర నుంచి పట్టుకొని మనం అటువైపు పుష్ చేస్తే, అటువైపు వాళ్ళకు ఆ ఏర్పాట్లు మనం చేయగలిగితే యాజ్ ఎ పేరెంట్స్గా అండ్ పిల్లలు కూడా చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు ఆ ఫీల్డ్స్లో. మనమంతా కూడా ఆ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ఆ సోల్ యొక్క డైనమిక్స్ ఆ టైంలో ఎలా ఉంటుందో, అది ఆధ్యాత్మికం వైపు చూసుకున్నా, ఒకవైపు ఫిజికల్గా చూసుకున్నా, అంటే ప్రాపంచికంగా చూసుకుంటే మన ఫిజికల్ బాడీ అనేది ఒక 20-25 యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో, అలాగనే సోల్ కూడా యంగ్ సోల్ లెవెల్కి వచ్చినప్పుడు దాని యొక్క అడ్వాన్స్మెంట్ ఎలా ఉంటుందంటే, ఈవెన్ సోల్ లెవెల్లో కూడా ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. అది వ్యాపారమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, దే వాంట్ టు డూ సంథింగ్. సో ఆ ఎనర్జీస్కి సరిగ్గా సపోర్ట్ చేసేదే ధ్యానం. ఎప్పుడైతే మనం ఆ టైంలో మనం కరెక్ట్గా ఆ ఎనర్జీస్ని ఛానల్ చేయగలిగితే, ఎటువైపు ప్రయాణించాలో చేయగలిగితే, వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మెడిటేషన్ ఎందుకంటే నా ఓన్ జర్నీనే నేను ఎప్పుడైతే సాధనలోకి వచ్చానో, కరెక్ట్గా 3 years 3 సంవత్సరాలు 96 నుంచి 2000 వరకు 99-2000 వరకు నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. నేను ఎటువైపు వెళ్ళాలి, నేను ఏం చేయాలి, నా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎవ్రీ యంగ్ సోల్ మస్ట్ ఒకసారి ధ్యానం ఇలాంటి వాటికి వచ్చిన తర్వాత దే హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ద థింగ్స్. మీరు ఎంత ఇన్వెస్టిగేట్ చేస్తే మీకు ఏం కావాలో మీకు బాగా తెలుస్తుంది. సత్యాన్ని అన్వేషించాలి. రకరకాల ఎంతోమంది పత్రిసారి ఒక్క మాస్టరే అంత చేశారంటే ఎంతో అద్భుతమైన జ్ఞాన సంపద బయట ఉంది. ఆ ధ్యానంతో పాటు ఆ జ్ఞానాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే మీకు మీ లోపల నుంచి ఏదో ఒక ఇంట్యూషన్ వస్తుంది, నేను ఏం చేయాలనేది. అలానే నాకు ఆ 3 yearsలో రెగ్యులర్ మెడిటేషన్ అంటే మామూలు మెడిటేషన్ కాదండి, దానికంటూ ఒక టైం అంటూ ఏముండేది కాదు. నేను ఎక్కడైనా ఎవరితోనైనా కూర్చొని మాట్లాడుతున్నాను అనుకోండి, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు ఆటోమేటిక్గా ఆ టైంలో 2 minutes వరకు మామూలుగా
మాట్లాడుతుంటాం. దాని తర్వాత ఆటోమేటిక్గా నా 2 కాళ్ళు ఇలా వెళ్తాయి, నా 2 వేళ్ళలోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు మాట్లాడుతుంటే నేను కళ్ళు మూసుకుంటాను, మళ్ళీ నేను మాట్లాడినప్పుడు మాత్రమే కళ్ళు తెరుస్తాను. అంటే నా బాడీ పోస్చర్ చేసి అలా న్యాచురల్గా అది వచ్చేసింది. అలాంటి మెడిటేషన్తో పాటు మరి అద్భుతమైన పుస్తకాలు చదవటం, ఇన్వెస్టిగేషన్ కావాలి. ధ్యానం ఒకటే కాదు, ఎంతోమంది మాస్టర్స్ని పత్రికారు ఆల్రెడీ చదివారు. సార్ చదివిన బుక్స్ అన్నీ, సార్ ఎప్పుడు ఇంటికి వచ్చినా ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే నేను చేసే పని ఏంటంటే, సార్ బ్యాగ్ ఉంటుంది, ఫ్లూట్ బ్యాగ్, అది తీసి చూసేవాడిని ఏం బుక్ చదువుతున్నాడని. ఎందుకంటే ఇంకా ఏం కొత్తదనం నేర్చుకోవాలి, వాట్ ఐ వాంట్ టు లెర్న్. ఇంకా అది ఆగలేదు. ఎన్నో చదువుతూనే ఉన్నాను, మెడిటేషన్ జరుగుతూనే ఉంది, సార్తోని తిరుగుతూనే ఉన్నాను. మళ్ళీ సైమల్టేనియస్గా ఎన్నో పబ్లికేషన్ వర్క్స్ చేస్తూనే ఉన్నాను. అయినా కానీ ఆగలేదు. ఒక 3 years అలా కంటిన్యూగా చేసిన తర్వాత దెన్ నాకు అర్థమైంది, మై వర్క్ ఈజ్ దిస్, మై జర్నీ ఈజ్ ఓన్లీ స్పిరిచువల్ జర్నీ. అంటే నేను ఈ యొక్క PSSMతో ఉండి, సార్తో పాటు ఉండి, నా జర్నీ అంతా కంటిన్యూగా స్పిరిచువల్ లిటరేచర్ పబ్లిష్ చేయడానికి నేను వచ్చాను. ఎందుకంటే అప్పటికే ఎన్నో పబ్లికేషన్స్ చేశాం, డాక్టర్ న్యూటన్తో కానీ, నా ఇండివిజువల్ కానీ, సార్ తోటి కలిసి ఎన్నో రకాల పాంఫ్లెట్స్, బుక్లెట్స్, పోస్టర్స్, మ్యాగజైన్స్, లెక్కలేనంత మెటీరియల్ PSSM ద్వారా ఇంగ్లీష్లో, తెలుగులో అప్పుడు 96 నుంచి 2000 వరకు వచ్చింది. ఆ క్రమంలో నాకు తెలిసింది, నాకు కావాల్సింది దొరికింది ఆ టైం. అంటే నేను దేని కొరకు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నానో ఆ ఇన్వెస్టిగేషన్ అంతా ధ్యానం రూపంలో పత్రికారి ద్వారా, ఇంకా ఫ్రెండ్స్ ద్వారా, PSS ద్వారా నాకు అంతా వస్తూ ఉంది. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఎస్, మై ఫ్యూచర్ ఈజ్ దిస్. నేను ఏం చేయాలో క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది. అందుకే ఈరోజు 22 years నుంచి ఒక న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా అండ్ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ అనే మ్యాగజైన్ చేస్తున్నాను. అంటే నేను అప్పుడే నిర్ణయించుకున్నాను నా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అని. నా ఫ్రెండ్స్ అందరు అమెరికా వెళ్ళారు, డబ్బులు సంపాదిస్తున్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. అంతెందుకు, మా అన్నయ్యదే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, నా దగ్గర జిప్సీ ఉండేది, లావిష్గా తిరిగేవాడిని. కానీ అవన్నీ ఏమీ పట్టలేదు నా దగ్గర. సైట్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టినా కానీ అక్కడ పోయి కార్లోస్ కాసిన బుక్స్ చదివేది సైట్లో, బంజారా హిల్స్లో. చేతికి ఉంగరం చేపిస్తే ఉంగరం అమ్మేసి బుక్స్ కొనుక్కునేవాడిని. $5,000 $6,000 పెట్టి, అప్పట్లో 96లో 6,000 అంటే సేత్ పుస్తకాలు కావాలంటే ఒక్కొక్క పుస్తకం 2,000. ఆ 2,000 పుస్తకాలు ఒక 3 వస్తే డాక్టర్ న్యూటన్ ఒక 3 పుస్తకాలు, నేను ఒక పుస్తకాలు కొనుక్కొని ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కానీ చదవాలనే తపన, నేర్చుకోవాలనే తపన లోపల. సో మీ యొక్క ఎనర్జీస్ ఎట్లయితే ఉంటాయి, మీరు ఛానల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ ఏందో మీరు చూసుకోవాలి. ఒక యంగ్ సోల్ మీకు ధ్యానంలోకి వస్తే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. నేను ఏం చేయాలి, మీలో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్న కొద్ది ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. గుర్తుపెట్టుకోండి ఆల్వేస్. అది ఎప్పుడు మిమ్మల్ని ఫ్రీ చేస్తుంది. ఫ్రీ అంటే మీ కన్ఫ్యూజన్స్ వెళ్ళిపోతాయి, మీ లోపల నుంచి ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో మీ ప్యాషన్స్ అన్నీ బయటకు వస్తాయి. అటువైపు ఆ ఎనర్జీస్ తీసుకెళ్తాయి. ఈ ఎనర్జీస్ని వెనకట ఏం చేసేవాళ్ళంటే, యంగ్గా రాగానే ఫస్ట్ ఎప్పుడైతే వాళ్ళు యవ్వనంలోకి వస్తారో ఇమీడియట్గా పెళ్లి చేసేసారు. ఎందుకంటే ఆ ఎనర్జీస్ అటువైపు డైవర్ట్ అయిపోతాయి. ఒక ఫ్యామిలీ సైడ్ కానీ, పిల్లలు అయితే ఫ్యామిలీ, పిల్లలు, వ్యాపారం అనే ఎనర్జీస్ డివైట్ అయిపోయినాయా లేదా ఇన్స్టెంట్గా. ఇంకా నీకు వాళ్ళు ఎప్పుడో మళ్ళీ 60 yearsలో 70 yearsకి మళ్ళీ అప్పుడు ఆధ్యాత్మికలకు వస్తారు. ఇప్పుడు అలా కాదు. దిస్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ లైట్. యూ కెనాట్ డూ లైక్ దట్. ఫస్ట్ ట్రూత్లోకి వచ్చి మిమ్మల్ని మీరు తెలుసుకొని మీ నెక్స్ట్ ఫర్దర్ లైఫ్లో ఏం చేసుకోవాలనుకున్నారు ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మిగతావన్నీ జరిగిపోతూనే ఉంటాయి. మ్యారేజ్, పిల్లలు, ఇదంతా ఇట్స్ అ ఫ్లో ఆఫ్ లైఫ్. సో అందుకనే మెడిటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ స్పెషల్లీ ఫర్ యూత్. చాలా చాలా ఇంపార్టెంట్.
ధ్యానం చేస్తే మీ సొసైటీలో మీ సోషల్ స్ట్రక్చర్ అంతా కూడా ఫస్ట్ డిమినిష్ అవుతుంది. మిగతా వాళ్ళు చేసే చెత్త పనులు చేయరు. మిగతా వాళ్ళంతా సామాజికంగా ఒక కైండ్ అదే మైండ్ ఉంటుంది అందరి ఫ్యామిలీస్లో, అందరి ఇళ్లలో. మనకు కనిపిస్తూనే ఉంటుంది, కనిపించింది ఏముంది, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే నాన్ వెజ్ పెట్టారని ఇంకోళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ నాన్ వెజ్ పెడతారు. ఇలాంటి సొసైటీ అంటే ద బిలీవ్ సిస్టమ్స్. వాళ్ళు ఇంత పూజ చేస్తే మేము ఇంత పూజ చేస్తాం, వాళ్ళు ఆ బండి కొంటే మేము ఈ బండి కొన్నాం, వాళ్ళు ఆ ఇల్లు కడితే వీళ్ళు ఇంజనీర్ చేస్తే ఇంకోటి, వాళ్ళు ₹1,00,000 సంపాదిస్తే 2 లక్షలు, వాళ్ళు 3 లక్షలు సంపాదిస్తే 4. దిస్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ సోషల్ స్ట్రక్చర్. ఇలాంటి దాంట్లోకి దయచేసి యూత్కి ఎందుకు ధ్యానం అవసరం అంటే, ఇలాంటి దాంట్లోకి వెళ్తే మీకు ఏ న్యూనెస్ ఉండదు. కొన్ని రోజుల తర్వాత న్యూనెస్ ఏది లైఫ్లో, కొత్తదనం ఏది? యవ్వనంలో ఆ కొత్తదనం కోరుకుంటుంది. ఆ కొత్తదనాన్ని ఇచ్చేదే ధ్యానము. లైఫ్లో ఒక న్యూ డైమెన్షన్ని చూస్తారు, ఆ ఎనర్జీ వస్తుంది, ఆ ధ్యానంలో ఆ యొక్క కొత్తదనం కనిపిస్తుంది. లైఫ్ ఒకేసారి యూటర్న్ తీసుకుంటుంది. అంత అద్భుతమైన ఎనర్జీస్ మన దగ్గర ఉంటాయి. అప్పుడు మనం ఏం కావాలన్నా సాధించాలనే పట్టుదల వస్తుంది, ఇంటెంట్ వస్తుంది. మీరు అలాంటి టైంలో మీరు ఏదైనా ఇంటెంట్ పెట్టుకున్నారనుకోండి, నేను లైఫ్లో ఇది చేయాలని, అది జరిగిపోతుంది, క్వశ్చనే లేదు దాంట్లో. ఎందుకంటే ఆ యొక్క సోల్ ఆ టైంలో వాళ్ళకు ఆ రీసెర్చ్ ధ్యానం ద్వారా ఆటోమేటిక్గా మైండ్ అనేది ఫుల్ క్లియర్గా ఉంటుంది, నేను ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలనేది. అలాంటి ఫ్రెండ్స్ కలుస్తారు, ఇలాంటి వాతావరణం క్రియేట్ అవుతుంది, ఇలాంటి మాస్టర్స్, రాము లాంటి మాస్టర్స్ తగులుతారు, నాలాంటి మాస్టర్స్ కనిపిస్తారు, వాళ్ళతో కొత్త విషయాలు నేర్చుకోవటం, కొత్తగా. అప్పుడు మీకు లైఫ్ విల్ బికమ్ మోర్ బ్యూటిఫుల్. ఆ న్యూనెస్తోనే కనిపిస్తుంటారు ఎప్పుడు కొత్తదనం. ఇటువైపు రీసెర్చ్ చేస్తూనే మీ ఎడ్యుకేషన్ ఈజీగా చేసుకోవచ్చు. ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు జాబ్స్ చేస్తూ యూఎస్లో అక్కడిక్కడ మెడిటేషన్ చేసుకుంటూనే, ధ్యానంలో ఉంటూనే ఎంతో అద్భుతంగా జీవించే మాస్టర్స్ పిఎస్ఎస్ఎంలో చాలామంది ఉన్నారు. దయచేసి మెడిటేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ యూత్, స్పెషల్గా యూత్లో అందరూ కూడా ఆ ఎనర్జీస్ ఉన్నప్పుడు ధ్యానం చాలా అవసరం. ఎందుకంటే నా టైంలో, అంటే నేను నేర్చుకున్నదే చెప్తున్నాను, నా ఓన్గా నేను ఇన్వెస్టిగేట్ చేశాను. ఆ టైంలో నాకు ఏం చేయాలో క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది. ఐ నెవర్ వెంట్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ బిజినెస్లోకి నేను వెళ్ళలేదు. నా ఫ్రెండ్స్ యూఎస్కి వెళ్ళి ఎంతో చదువుకున్నారు, డబ్బులు సంపాదించాలనేది కూడా లేదు. ఇంకా ఏం లేనప్పుడు మిగిలింది ఏంది? నేను సేవ చేయాలి, నాకు తెలుసుకున్నదంతా ప్రపంచానికి ఏదో ఒక విధంగా ఇవ్వాలనే తపన మాత్రమే లోపల ఉండేది. అది పత్రిస్ సార్ దాన్ని గమనించి, నేను చేసిన రీసెర్చ్, నేను చదివిన ఆ పుస్తకాలు అవన్నీ చూసి ఆయన ఈ యొక్క అద్భుతమైన మ్యాగజైన్ నాకు ప్రింటింగ్, అంటే దీనికి మొత్తం కావాల్సిందంతా చూసుకోమని ఆయన పబ్లిష్ చేయమని చెప్పారు. సో ఈ యొక్క మ్యాగజైన్ దగ్గర ఇప్పుడు మోర్ దాన్ 25 కంట్రీస్కి వెళ్తుంది ప్రపంచంలో, ఇండియాలోనే కాకుండా. ఎందుకంటే నాలో ఉండే ఆ ప్యాషన్ని గమనించిన మాస్టర్ ఏం చేశారు, సారు ఈయనకి వేణుకి ఇంత ప్యాషన్ ఉందే, ఇన్ని బుక్స్ చదివాడు కదా, ఒక మంచి ప్లాట్ఫామ్ ఇద్దామని ఆ గురువు గారు నాకు ఈ యొక్క అద్భుతమైన మ్యాగజైన్ని, అంటే స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్, ఈ 2 మ్యాగజైన్స్ ప్రతి నెల, ఒక నెల స్పిరిచువల్ ఇండియా, ఇంకొక నెల స్పిరిచువల్ సైన్స్ పబ్లిష్ చేస్తూనే ఉన్నాను ఈ 22 ఇయర్స్ నుంచి. ఈవెన్ కరోనా టైంలో కూడా ఎక్కడ మ్యాగజైన్ ఆగలేదు. ఎందుకంటే సృజన నా వైఫ్, ఆమె ఈ మ్యాగజైన్ని అద్భుతంగా డిజైన్ చేసి ఇస్తుంది నాకు, కంటెంట్ అంతా. ప్లీజ్ కమ్ ఆన్ ద డేస్. సో ఈమె కూడా అంటే ఎప్పుడైతే నాకు తెలిసి 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు, మా రిలేటివ్సే 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు, అప్పుడు నేను విపరీతమైన ధ్యానం చేస్తున్నప్పుడు హాలిడేస్కి వచ్చి నా దగ్గర నుంచి మెడిటేషన్ నేర్చుకొని, దట్స్ హౌ అవర్ లైఫ్ స్టార్టెడ్. సో అదే మళ్ళీ ఆమెకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవన్నీ అయిపోయిన తర్వాత కార్పొరేట్ సెక్టర్లో వర్క్ చేస్తూనే ఈ మ్యాగజైన్కి అద్భుతమైన ఆ డిజైనింగ్ చేస్తూ సేవలు అందిస్తుంది వాలంటరీగా. ఇలాంటి వాళ్ళతో వర్క్ చేయించుకోవాలంటే నెలకు ₹1,00,000 ఇవ్వాలి, అది మనం ఇవ్వలేం కదా.
సో అది నేను ఇవ్వలేను. అందుకే ఆమె అంత వర్క్ని ఫ్రీగా ఆమె, ఎందుకంటే నేర్చుకున్నది వాళ్ళకు తెలుస్తుంది దాని వాల్యూ ఏందో, నేను ఏం నేర్చుకున్నాను, నేను ఏం ఇవ్వాలి. ప్రతి ఒక్క యంగ్స్టర్ కూడా అంతే, వాట్ యూ హ్యావ్ లెర్న్ అవుట్ ఆఫ్ మెడిటేషన్ కానీ మీరు ఏం నేర్చుకున్నారు, మీరు ప్రపంచానికి ఏమి ఇవ్వాలి అనేది తెలుస్తుంది. సరిగా నేర్చుకుంటే సరి అయినది ఇవ్వగలుగుతారు. సార్ ఎప్పుడు చెప్పేవారు, పత్రి సార్, ఇఫ్ యూ గివ్ రైట్ నాలెడ్జ్ అండ్ రైట్ ఎన్లైటన్మెంట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. అంటే నువ్వు రైట్ నాలెడ్జ్ని ప్రపంచానికి పంపిస్తే రైట్గా ఎన్లైటన్మెంట్ అయ్యే వాళ్ళు పుట్టుకొస్తారు బయటికి. సరి అయిన జ్ఞానాన్ని మీరు పంచితే ప్రపంచానికి సరి అయిన మాస్టర్స్ వస్తారు ప్రపంచానికి. ఎందుకంటే ఈ జ్ఞానం వాళ్ళలో వెళ్ళి వాళ్ళ లోపల ఏదో ఒక వెలుగు సృష్టిస్తుంది. నేను ఎలా అయితే ఒక ఓషో టైమ్స్ మ్యాగజైన్ చదివి ఇన్స్పైర్ అయిపోయానో, మెడిటేషన్ కొరకు వెతుకుతూ 3 నెలలు వెతికాను నేను. ఎందుకంటే ఆ యొక్క రైట్ నాలెడ్జ్ అనేది నా ఓషో మాస్టర్ ద్వారా నా దగ్గరకు వచ్చింది. ఈ మ్యాగజైన్ ద్వారా కూడా రైట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు, ఆ రైట్ నాలెడ్జ్ అనేది బయటకు వెళ్తే ఆ రైట్ ఎన్లైటన్మెంట్ అనేది, అంటే అక్కడి నుంచి కూడా చాలామంది ఆ లైట్ ఏదైతే లైట్ దీంట్లో ఉంటుందో, లైట్ అంటే అద్భుతమైన జ్ఞానం. ఒక్కొక్క మాస్టర్ దీని ఆర్టికల్స్ వేసే మాస్టర్స్ వాళ్ళ ఫీల్డ్స్లో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్ అంతా దానికి డెడికేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎలా అయితే పత్రి మాస్టర్ డెడికేట్ చేశారో 40 సంవత్సరాలు, అలానే వాళ్ళ పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళు అంత నిష్ణాతులు. జోసెఫ్ మర్ఫీ అని ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ బుక్ చాలామందికి తెలుసు. ఈ బుక్ తెలుగులో కూడా వచ్చింది. ఈయన సబ్ కాన్షియస్ మైండ్ గురించి లైఫ్ అంతా కూడా దానికి పెట్టి, ఇలాంటి మాస్టర్స్, సైకాలజిస్ట్, స్పిరిచువల్ సైంటిస్ట్, ఎంతోమంది యోగులు, స్వామి రామ, ఇలాంటి మాస్టర్ తెలియని వాళ్ళు లేరు. ఇలాంటి మాస్టర్స్ అంతా స్పిరిచువల్ ఇండియా ఎప్పటికప్పుడు ఆ జ్ఞానాన్ని పంచుతూనే ఉంటుంది. ఈ జ్ఞానం అందరికీ వస్తుందంటే ఎక్కడో దగ్గర ఇన్వెస్టిగేట్ చేశాం కాబట్టి అది ఈరోజు దీని ద్వారా బయటకు వస్తుంది. ఇది బయటకు వెళ్ళినప్పుడు ఎంతోమంది ఇన్స్పైర్ చేస్తుంది. ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క అద్భుతం దీంట్లో. అంటే అంత సంపద దీంట్లో ఉంటుంది. దీనిది వెలలేని సంపద. ఇది ధ్యాన జ్ఞాన భాండాగారం అంటే న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా, న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్. దీంట్లో వచ్చే ప్రతి ఆర్టికల్ కూడా పత్రి సార్ ఏదైతే ఇన్వెస్టిగేట్ చేసి ఎంతోమంది మాస్టర్ని ఆయన్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. ఒక సేత్ కానీ, ఒక కార్లెస్ కాస్టెండా కానీ, ఒక లెడ్ బీటర్ కానీ, చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది. అలాంటి మాస్టర్స్ పత్రి సార్ని ఎవరైతే ఇన్స్పైర్ చేశారో ఆ వేవ్ లెంత్కి తగ్గకుండా ఉండే మాస్టర్స్ అందరూ, అలాంటి మాస్టర్స్ యొక్క ధ్యాన జ్ఞానం దీంట్లో ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మీకు అలాంటి జ్ఞానం కానీ అలాంటి సంపద మీకు కావాలంటే యూ మస్ట్ రీడ్ దీస్ కైండ్ ఆఫ్ మ్యాగజైన్స్. మీరు ఇన్వెస్టిగేట్ చేయాలంటే హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ చదవాలి. అవి ఎక్కడ ఉంటాయి ఏంటది. బట్ దీంట్లో రెగ్యులర్గా వరల్డ్ వైడ్ 360 డిగ్రీస్లో ఉండే నాలెడ్జ్ అంతా కూడా దీంట్లో పబ్లిష్ చేయబడుతుంది. ప్రతి మాస్టర్ ఎవరు వచ్చినా, ప్రపంచంలో ఏ మూలకుండి ఒక అద్భుతమైన మాస్టర్ వచ్చినా వాళ్ళని లాగి వాళ్ళ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ జీవిత చరిత్ర అంతా తెలుసుకొని వాళ్ళు రైట్ పాత్లో ఉన్నారా, పత్రి సార్ లెవెల్కి ఈక్వల్గా ఉన్నారా, పిఎస్ఎస్ఎం లెవెల్కి ఈక్వల్, ఇంకా ఏమైనా అడ్వాన్స్ ఉన్నారా, దాన్నంతా జిస్ట్ తీసి చిన్న ఆర్టికల్స్లో దీంట్లో వేస్తూ ఉంటాం. ఎందుకంటే అందరికీ తెలవాలి కాబట్టి. ప్రపంచం ఎటువైపు పోతుంది, ఎంతమంది మాస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు. నేను చదువుకునేటప్పుడు బుక్ షాప్కి వెళ్తే ఒక 10 టైటిల్స్ 15 టైటిల్స్ ఉండేవి. ఇప్పుడు అదే మీరు ఆన్లైన్లో చూస్తే కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అంటే ఎంతమంది మాస్టర్లు వచ్చి ఉంటారు భూమి మీదకి చూడండి. కాంతి యుగం అనే దానికి ఇదే నిదర్శనం. ప్రపంచంలో ఈ 300-400 సంవత్సరాల్లో ఎక్కడా లేని ఆధ్యాత్మిక విప్లవం అనేది ప్రపంచమంతా వస్తూ ఉంది, నిండుకొని పోతుంది. ప్రతిరోజు ఒక పిఎస్ఎస్ఎల్ నుంచి వచ్చిన ఈ ఆవరణలో మనం ఇంత విస్ఫోటం చూస్తున్నాం ఆధ్యాత్మికంగా. ఇలాంటి ఎన్నో ప్లేసెస్లో ఇండివిజువల్స్ ఎంతోమంది, అన్ని కంట్రీస్లో కూడా చాలా ప్లేసెస్లో ఇది జరుగుతూ ఉంది. చాప కింద నీళ్ళలాగా 2030 కంతా ఈ యొక్క భూమండలం అంతా ధ్యానమయం అయిపోతుంది. ఇంకొక 5 సంవత్సరాలు, 5 years గుర్తుపెట్టుకోండి. దెన్ సీ ద వరల్డ్, ద హోల్ వరల్డ్ విల్ బికమ్ మెడిటేషన్ వరల్డ్. ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది తెలిసింది.
రెగ్యులర్గా సాధన చేస్తారా చెయ్యరా ఇదంతా మొత్తానికి ఆ యొక్క ప్రభంజనం అనేది అల్లుకుపోతుంది. ఎలా అయితే పిఎస్ఎస్ఎం అనుకుపోతుందో పిఎస్ఎస్ఎం అనేది దీనికి కీ రోల్ ప్లే చేస్తుంది. నేను ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మెడిటేషన్ అనే కాయిన్ని ఫస్ట్ సార్ అడిగేవారు, ఎప్పుడెప్పుడు క్విజ్ లాగా పెడుతూ ఉంటారు సార్ ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకునేటప్పుడు. అంటే స్టార్టింగ్లో వెన్ ఐ వాజ్ యంగ్ ఫస్ట్ మెడిటేషన్ ప్రపంచానికి ఎవరు తెలియజేశారా అన్నాడు. నేను ఓషో అన్నాను. సార్ ఏమన్నారు, ఓషో కాదు, ఓషో కంటే ముందు టీఎం ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మహర్షి మహేష్ యోగి ఫస్ట్ దాన్ని ప్రపంచానికి వాళ్ళు అప్పట్లోనే 1960s ఒక టీవీ ఛానల్ పెట్టి 60s 70sలో ఆ టీఎం అనేది ప్రపంచం అంతా మెడిటేషన్ అనే కాయిన్ ఫస్ట్ ప్రపంచానికి మెడిటేషన్ అనేది బయటికి పంపించారు. దాని తర్వాత ఓషోనయ్య అని చెప్పారు సార్. దాన్ని ఇంకా అద్భుతంగా ఇచ్చారు. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఎట్లా అంటే 2 levels హయ్యర్ మిడిల్ క్లాస్ కొంచెం పైన ఉండే వాళ్ళకి అది అందింది, కానీ అంటే రూట్ లెవెల్కి వెళ్ళలేదు. పిఎస్ఎస్ఎం వచ్చిన తర్వాత అందరికీ అది అందుబాటులోకి వచ్చింది. మెడిటేషన్ అది కామన్ అయిపోయింది. అంటే అంత స్ప్రెడ్ చేసేసారు సార్ దాన్ని. ఒక విలేజ్ పీపుల్ దగ్గర నుంచి నువ్వు హయ్యెస్ట్ పొలిటీషియన్స్ వరకు దాన్ని ఎక్కడా ఆపలేదు, దానికి బ్యారియర్స్ క్రియేట్ చేయలేదు. ఎందుకంటే అందరినీ ఆయన ఒక లైన్లోకి తీసుకొచ్చారు, ఒకేలా చూసేవారు. అంత చిన్న చిన్న విలేజెస్కి కూడా వెళ్ళింది. నేను లాస్ట్ ఇయర్ కర్ణాటక వెళ్ళాను, అక్కడ కూడా ఎక్కడో విలేజెస్లో ఫార్మర్స్ లాంటి వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తున్నారంటే పత్రి సార్ ఎంత వర్క్ చేసి ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి. సచ్ ఎ వండర్ఫుల్ మాస్టర్. ఆయన కృషి, ఆయన ధ్యానం, ఆయన ఉండే తపన ఇంత వాస్ట్ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసింది. ఎంటీ హ్యాండ్స్తో, జేబులో ₹1 లేకుండా. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీ యూత్ అందరూ కూడా ధ్యానం దాన్ని బాగా ఆస్వాదించండి అండ్ లర్న్. ఆ న్యూనెస్ మీకు వచ్చేస్తుంది, కొత్తదనం వస్తుంది లైఫ్లో. ఆ కొత్తదనం వచ్చినప్పుడు మీకు ఏం చేయాలో తెలుస్తుంది. ఏం చేయాలో తెలిసినప్పుడు మీరు అటువైపు ఇంటెంట్ పెట్టుకుంటారు, నాకు ఇది కావాలి, ఎస్ ఐ విల్ డూ దిస్, అండ్ డెఫినెట్లీ యూ విల్ రీచ్ ద గోల్. మామూలు వాళ్ళ కన్ఫ్యూజన్ ఉంటుంది మైండ్. ధ్యానం చేసే వాళ్ళకు యూత్కి ఒకటే డైమెన్షన్, ఇది కావాలి అంటే డెఫినెట్గా మీకు అక్కడికి చేరుకుంటారు. కావాలి అనుకుంటూ ఉట్టిగానే కూర్చోవద్దండి. కావాలి అనుకున్నప్పుడు సార్ ఎలా అయితే 24 గంటలు పని చేశారో ధ్యానం, నేను ధ్యాన ప్రపంచం చేయాలని ఒక దగ్గర కూర్చోలేదు. కూర్చున్నారేంటి? ఇలా మేనిఫెస్ట్ అయిపోవాలి అంతా ప్రపంచం అంతా అని ఒక దగ్గర కూర్చుంటే అవుతుందా? ప్రపంచం అంతా ధ్యానం అవుతుందా? చెమటలు కక్కేలాగా పనిచేసాడు. ఎన్నిసార్లు ఆయన షర్ట్ తడిసిపోయేదో ఆఫ్టర్నూన్ టైంలో నేను చూసేవాడిని ధ్యానం చెప్పేటప్పుడు. డే నైట్ క్లైమేట్ కానీ ఏదీ లేదు. చెప్పాలి అంటే వెళ్ళాలి అంటే వెళ్ళాలి. నేను ఎన్నోసార్లు సెకండ్ క్లాస్లో టికెట్ లేకుండా, అంటే టికెట్స్ దొరకకుండా కూడా సాయి కుమార్ రెడ్డి గారు నేను సార్ ప్రయాణం చేశాను నార్త్ ఇండియాలో. ఇప్పుడు ఫ్లైట్స్ వచ్చాయి దాని తర్వాత. అలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళాలి అంటే ధ్యానానికి వెళ్ళాలి అంతే. ఒక సీటు దొరికితే చాలు, ఇలా కూర్చునేవారు నైట్ అంతా, బెర్త్ దొరకకున్నా కానీ. అంటే కష్టం కూడా చెయ్యాలి. ఏదన్నా కావాలి అని మీరు ఇంటెన్షన్ తీసుకుని దానికి తగ్గ వర్క్ కూడా చేయాలి. వర్క్ చేయకుండా ఉట్టిగానే కూర్చొని దాని గురించి పని చేయకుండా కూర్చుంటే లాభం లేదు. మీరు డాక్టర్ అవ్వాలి అనుకుంటే నిజంగా మీ లోపల ఆ ప్యాషన్ ఉంటే హిట్ ద గోల్, ఇంటెంట్ దట్ ఎస్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్. మీ యొక్క ఆ సంకల్పం ఏదైతే ఉంటుందో దట్ క్రియేట్స్ ద రూట్, హైవే క్రియేట్ చేస్తుంది మీ సంకల్పం మీకు. సో యూత్ అంతా కూడా ఆ ధ్యాన శక్తిని మీకు ఏం కావాలో ఫస్ట్ మీరు తెలుసుకొని వాట్ ఈజ్ యువర్ నేచర్, వాట్ ఈజ్ యువర్ నేచర్ ఆఫ్ సోల్, నీకు ఏది ఇష్టం అటువైపు మీరు గట్టిగా దానికి సంబంధించిన గోల్ పెట్టుకుంటే యూ విల్ రీచ్ ద గోల్ వితౌట్ ఎనీ హిండ్రెన్సెస్. మీరు ఎప్పుడైతే అలా సంకల్పం పెట్టుకుంటారో అలాంటి వాళ్ళు మీకు తగులుతారు. ఫస్ట్ ఫైండ్ అవుట్ వాట్ యు వాంట్, ఫస్ట్ ఫైండ్ అవుట్ యువర్ ప్యాషన్, దెన్ కంటిన్యూస్లీ హిట్ ద గోల్. ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తుంది, ఆటోమేటిక్గా దానికి కావాల్సిన వరలు మీకు ఎగ్జిస్టెన్స్ పంపిస్తుంది. ఎలాంటి వాళ్ళు కావాలి, ఎలాంటి సదుపాయాలు మీకు కావాలి, ఎలాంటి వాతావరణం మీకు కావాలో మిగతాదంతా మీకు పోను అటువైపు అడుగులు వేస్తుంటే అందరూ వస్తుంటారు. నా పర్సనల్ లైఫ్లో అలానే వచ్చారు. నాకు బుక్స్ కావాలి, చదువుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి. సార్ దగ్గర నుంచి, న్యూటన్ దగ్గర నుంచి, నా ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, సార్ వాళ్ళ ఆయన దగ్గర నుంచి
మళ్ళీ నేను ఎంతోమందికి బుక్స్ ఇస్తుండేవాడిని. ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి, అమెరికా నుంచి, ఎక్కడ ఉన్నా కానీ నేను చదవాలనుకుంటే నా చేతిలోకి ఆ బుక్ రాకుండా ఉండడం అనేది జరిగేదే కాదు. కొంతమంది పెద్దవాళ్ళు ఆ టైంలో చూసి, ఇంత చిన్న ఏజ్లో నువ్వు ఇలాంటి పుస్తకాలు చదువుతున్నావు ఏందని క్వశ్చన్ వేసేవారు నన్ను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ద బుక్ ఆఫ్ మిర్దాద్ అని. అది పబ్లిషింగ్లో లేదు అప్పుడు. దాన్ని సార్ దగ్గర తీసుకొని సార్ సగం చదివారు, నేను దాన్ని జిరాక్స్ చేయించుకొని మళ్ళీ సార్కి ఇచ్చాను. ఆ జిరాక్స్ నేను మంచిగా జాగ్రత్తగా బైండింగ్ చేయించి ఒక ఒరిజినల్ బుక్ లాగా తయారు చేసుకొని ఎక్కడ వెళ్ళినా కానీ అది తీసుకొని వెళ్ళేవాను చదివేసి. అంత అద్భుతమైన బుక్ అది. అది ఢిల్లీలో సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళ ఇంటికి వెళ్ళాం నేను సారు. నా దగ్గర ఆ బుక్ చూసి, నేను 20 సంవత్సరాల నుంచి బుక్ ఎదుగుతున్నాను, ఈ అబ్బాయి ఈ బుక్ చదువుతున్నాడు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇది అని అన్నారు. చూడండి, అంటే ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నప్పుడు అది ఎక్కడెక్కడి నుంచి వచ్చి నా దగ్గరికి వచ్చేసింది. అది ఎందుకు వచ్చింది బుక్ అని అంటే, నేను ఓషో బుక్స్ చదివినప్పుడు ఆయన కొన్ని 1,00,000 పుస్తకాలు చదివి దాంట్లోంచి 100 బుక్స్ సెలెక్ట్ చేశాడు. ఆ 100 బుక్స్లో నెంబర్ 1 బుక్ ఇది, ద బుక్ ఆఫ్ మిర్దాద్. అది నన్ను, ఈయన ఓషో మాస్టర్ చదవాలంటే నేను చదవాలి ఆ బుక్. నాకు అప్పటి నుంచి మైండ్లో పడింది, నాకు కావాలని. నేను అనుకున్న 4 రోజులకే సార్ దగ్గర ఆ బుక్ దొరికింది. ఆ బుక్ దొరకగానే నేను తీసి పెట్టుకున్నాను జాగ్రత్తగా. చూడండి ఎట్లా అంటే, నీ ఇంటెన్షన్ ఎప్పుడైనా సరే, నీ పర్ఫెక్ట్గా మీ యొక్క ఇంటెంట్ అనేది టార్గెట్ కరెక్ట్గా రీచ్ అవుతుంది. మీ లోపల ఎలాంటి సంకోచం ఉండకూడదు ఏది కావాలన్నా. దెన్ ద ఎనర్జీస్ విల్ ఫ్లో అకార్డింగ్ టు దట్. మీలో ఉండే శక్తి అంతా అటు ప్రయాణిస్తుంది. శక్తి అటువైపు ప్రయాణించినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా కావాల్సింది మీకు సృష్టిపరంగా మీకు అందించబడుతుంది. ఇది ఎనర్జీ సైన్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో అందరూ బాగా ధ్యానం చేయండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ షుడ్ బి బ్లిస్ఫుల్ అండ్ జాయ్ఫుల్ ఆల్వేస్. ఎప్పుడు కూడా ఆ ఎనర్జీస్ని 10 మందికి పంచుతూ జాయ్ఫుల్గా ఉండాలి. అలానే అన్నిట్లలో ఉండాలి. మనం క్రికెట్ ఆడాలి, లైఫ్ ఈజ్ ఏ ప్లే, అన్నిట్లలో ఉండాలి. మీకు ఏది అనిపిస్తే దాన్ని ఆస్వాదించండి. అండ్ స్పెషల్గా యూత్కి నేను చెప్పేది ఏంటంటే, గో అండ్ స్పెండ్ ఇన్ నేచర్. అందరికీ కూడా ట్రెక్కింగ్స్ చేయాలి నేచర్లో, 2 రోజులు 3 రోజులు 4 రోజులు. సో దట్స్ హౌ యూ స్పెండ్ యువర్ ఎనర్జీస్. ఫ్రెండ్స్ అందరూ కలిసి మంచి మంచి ట్రెక్స్ చేసి, ఎంత మంచి అద్భుతమైన నేచర్ ఉంటుందో. స్పెండ్ విత్ ద నేచర్. పెయింటింగ్స్, డాన్సెస్, ప్లే. నేను సార్ ఎన్ని క్రికెట్, షటిల్ ఎంత ఆడేవాళ్ళము. మేము ఇంత నేర్చుకున్నా కానీ సార్ దగ్గర ఎప్పుడూ ఆ జాయ్ని, ఎంజాయ్ని పక్కన పెట్టలేదు. ఇప్పుడు సార్ వాళ్ళ అమ్మాయిలు ఉన్నారు, 2 మున్ని పరిమిత. సో ఆ పెద్ద అమ్మాయి సార్ వాళ్ళు మేమందరం కూడా రెగ్యులర్గా ఇంట్లో షటిల్ ఆడుతున్నాం. సార్ బుక్స్ ఏదో చదువుకునేవాడు, మేము షటిల్ ఆడేవాళ్ళం. మళ్ళీ కొద్దిసేపు సార్ వచ్చి బయట ఇంటి ముందు క్రికెట్, క్యారమ్స్, చెస్. సో మచ్ ఈజ్ దేర్, బట్ పీపుల్ ఆర్ రన్నింగ్ టువర్డ్స్ బిజీ. యంగ్ ఎనర్జీస్ అన్నిటి కూడా ఒకవైపుకే వెళ్తున్నాయి. సో దట్ కొన్ని రోజుల తర్వాత లైఫ్ విల్ బికమ్ బోర్, మొనాటమీ అయిపోతుంది. దే హ్యావ్ టు క్యారీ ద సేమ్ లగేజ్ యాజ్ దేర్ ఫాదర్ అండ్ మదర్ ట్రావెల్డ్ ఇన్ ద సేమ్ పాత్. వై? ఎవ్రీ ఇండివిజువల్ యూనిక్ అన్నప్పుడు, మీ థంబ్ ఫింగర్ యూనిక్గా ఉన్నప్పుడు, ప్రపంచంలో ఎవరితో పోలిక లేదన్నప్పుడు మీరు ఎందుకు అలా తయారవ్వకూడదు? మీ లోపల ఏం కొత్తదనం ఉంది ఎందుకు తీసుకురాకూడదు బయటికి? ప్రపంచంలో అందరినీ బయట సామాజికంగా ఏదైతే చేస్తున్నారో అదే ఎందుకు కోవాలి? దానికి మించి ఎంతో కొత్తదనం ఉంది మీ లోపల. ఆ కొత్తదనాన్ని బయటికి తీసుకురండి. షో ద వరల్డ్ దిస్ ఈజ్ ద బ్యూటీ దిస్ పర్టికులర్ సోల్ ఈజ్ హ్యావింగ్ ఇన్సైడ్. మీలో లోపల ఉండే ఆత్మశక్తిని, ఆ బ్యూటీని బయట ప్రపంచానికి పరిచయం చేయండి. ఎందుకు తీసుకురారు? అందరూ ఒకే గొర్రెల మందలో ఎందుకు వెళ్ళాలి? జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారంటే, తప్పిపోయిన గొర్రె పిల్లలంటే నాకు ఇష్టం. తప్పిపోయిన అంటే ఆ ఫ్లోలో వెళ్ళకుండా ఎవరైతే కొంచెం పక్కకు వస్తారో, అంటే వాళ్ళు నాకు ఇష్టం అంటే దాంట్లో అర్థం ఏంటంటే, వీళ్ళు ఏదో ఒక కొత్తదాన్ని కోరుకుంటున్నారు లైఫ్లో. ప్రతి ఒక్కరిలో ఆ కొత్తదనం నింపుకొని బయటికి రావాలంటే, ఆ సడలింపు, ఆ యొక్క గ్యాప్ కావాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ధ్యానం దానికి కావాల్సిన అద్భుతమైన పరిజ్ఞానం, విశేషమైన జ్ఞానం.
సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన, చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఇట్స్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ట్రూత్ ఫర్ యూత్ అనేది రాము గారు నాకు ఇచ్చారు ఒక ఫ్యూ వర్డ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చారు నాకు. నెక్స్ట్ టైం ఇదే ప్లాట్ఫామ్ మీద మళ్ళీ కొత్త విషయాలు తెలుసుకుందాం. ఎంతోమంది మాస్టర్స్ ద్వారా ఇలాంటి టీచింగ్స్ అందిస్తున్నారు. సో ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. మనం మళ్ళీ కలుస్తూ కొత్త కొత్త విషయాలు నేర్చుకుందాం. కొంత ఈ ప్రయాణంలో మరి సృజన కూడా నాతో పాటు ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంది కాబట్టి ఆమె గురించి కూడా కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎందుకంటే ఆమె కార్పొరేట్లో వర్క్ చేస్తూనే సైమల్టేనియస్గా నాకు ఈ మ్యాగజైన్కి వర్క్ ఇది చేస్తుంది, అంటే కాంట్రిబ్యూట్ చేస్తుంది. చేయాలనుకుంటే ఎంతైనా చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా కంగ్రాచులేషన్స్ టు రాము సార్ అండ్ ద టీమ్. రియల్లీ గుడ్ అంటే గుడ్ అని కూడా కాదు, ఒక మంచి ఇనిషియేషన్, ఇంత బెస్ట్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ పేరేంటండి? మళ్ళీ అరే యూత్ అంటే ఇంత చిన్నగా చెప్తారా? ఎంత గట్టిగా ఎలా చెప్పాలి? వావ్, సూపర్ సూపర్, ఎంత బాగుంది. ఇప్పుడు చెప్తేనే ఆ ఎనర్జీస్ ఎలా ఉంటుంది, అవునా కదా? అండ్ సార్ చెప్పారు. సో ముందుగా నా పేరు సృజన వేణుగోపాల్ రెడ్డి. నేను 20 years నుంచి, ఎక్కువే అయిందనుకోండి, 20 years నుంచి పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మనందరికీ తెలుసు కదా. సో దీంట్లో ఆనాపానసతి ఈ ధ్యానాన్ని చేస్తున్నాను నేను. యాక్చువల్గా ఇప్పుడు సార్ చెప్పారు కార్పొరేట్లో వర్క్ చేస్తుంది కార్పొరేట్లో అని. నేను కార్పొరేట్లో వర్క్ చేసేంత చదువుకోలేదు, కానీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే. అర్థమైంది కదా అందరికీ? బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే. నేనేమి పెద్దగా చదువుకొని ఇచ్చేసింది కాదు. కానీ ఇలా ఈరోజు ఇంత పెద్ద కార్పొరేట్లో నేను వర్క్ చేస్తున్నాను అంటే దానికి నిజంగా నేను చాలా గర్వంగా చెప్తాను. ధ్యానం ద్వారా మాత్రమే అది సాధ్యమైంది. ఫస్ట్ పాయింట్ అది, ధ్యానం ద్వారా మాత్రమే అది సాధ్యమైంది. ఎందుకంటే యాక్చువల్గా నేను 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నాకు యాక్చువల్ వేణుగారు మా అంటే రిలేటివ్ వైజ్గా మామగారు అవుతారు. సో అలా నేను బంజారా హిల్స్లో ఉంటున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాల్సింది వచ్చింది 10th హాలిడేస్ అప్పుడు. ఆ హాలిడేస్లో వెళ్ళిన తర్వాత ఒకరోజు షిరిడి ప్రోగ్రామ్ కోసమని మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంట్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి చెప్తున్నారు అనమాట, ఇలా ధ్యానం గురించి, అసలుకి ఏంటి ధ్యానం అంటే ఏంటి అనేది చెప్తున్నారు. ఆలోచనలు రాకుండా ఉంటాయి అది ఇది అనేసి అనగానే నేను యాక్చువల్ నా కజిన్స్తోని సమ్ క్యారమ్స్ అట్లా ప్లే చేస్తూ సడన్గా ఒకటేసారి నాకు అనిపించింది, ఒక ఫోకస్ అక్కడికి వెళ్ళిపోయింది. ధ్యానం అంటే ఏంటి, ఆలోచనలు రాకుండా ఉంటాయా, అది ఎలా జరుగుతుంది, అసలు అది సాధ్యం కాదే అనుకొని వెళ్ళి మీరు ఏదో చెప్తున్నారు, ధ్యానం అంటే ఇట్లా ఇది ఆలోచనలు రాకుండా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఏదేదో చెప్తున్నారు, సంహవ్ నేను విన్నాను, అది ఏంటి అసలుకి అని అడిగితే, అవునా నీకు ఇష్టం అనిపించిందా, సరే చేస్తావా అంటే ఫస్ట్ మాటలో ఏం చెప్పాను తెలుసా అండి, ఆలోచనలు రాకుండా ఎలా ఉంటాయి, అది హైలీ ఇంపాసిబుల్ అంటే. ఈవెన్ కనీసం ఒక సెకండ్ థాట్ కూడా లేకుండా అలా చెప్పిన తర్వాత ఆయన ఏమీ మాట్లాడలేదు నాతో చెయ్యమని. కానీ ఇంకొకరు అయితే వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు చేసి చూడు ఫస్ట్, ఇలా చెయ్యి అలా చేయని చెప్తారు కదా, కామ్గా వెళ్ళిపోతున్నారు. అప్పుడు నాకు నేనే స్టాప్ అయిపోయి, అవును కదా నేను ఇలా ఎలా అసలు కంక్లూడ్ చేయగలుగుతాను వితౌట్ నోయింగ్, అసలుకి అది రాంగ్ కదా, అలా చేయకూడదు అని చెప్పి మళ్ళీ ఆగేసి, సరే మీరు ఒకసారి చెప్పండి నేను చేస్తాను ధ్యానం అని. అప్పుడు నన్ను ఒక రూమ్లోకి తీసుకెళ్ళేసి, అమ్మ ఇలా కూర్చో, జస్ట్ క్రాస్ యువర్ లెగ్స్, ఫింగర్స్ ఇంటూ ఫింగర్స్, క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ ఓన్లీ అబ్జర్వ్ యువర్ న్యాచురల్ బ్రెత్ అని చెప్పారు. ఆ చెప్పిన తర్వాత కూర్చున్నాను. నిజంగానే నేను చాలా ఎలా అంటే నాకు ఒక నేచర్ ఉండిందండి, ఏదైనా సరే తెలుసుకోవాలి అని అంటే మాత్రం 100% దాంట్లో నిష్ణాతురాలుగా, అంటే 100కి 100% నా ఎనర్జీస్ని పెడతాను. ఆ క్వాలిటీ మాత్రం నా దగ్గర ఉంది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. నాకు నేనే అట్లా అంత మంచిగా ఉన్నప్పుడు నేను ధ్యానంలో కూర్చున్న తర్వాతకి చాలాసేపు అయింది అయినా కానీ బయటికి రానివ్వట్లేదు నన్ను. నేను రాకుండా ఉంటే సడన్గా లోపలికి వచ్చారు వేణుగారు, వచ్చేసి నన్ను పేరు పెట్టి పిలిచారు, సృజన అంటే నేనేం రెస్పాండ్ అవ్వాల. దాని తర్వాత ఇలా టచ్ చేసి అయిపోయిన తర్వాత, అమ్మ అయిపోయిందా ధ్యానము అని అంటే, అయింది అనేసాను. మరి ఏం జరిగింది అంటే, ఏం ఉండింది, విపరీతమైన ఆలోచనలు వచ్చాయి.
వాటిని మీరు చెప్పినట్టుగా కట్ చేస్తున్నా మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతున్నా, కట్ చేస్తున్నా మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతున్నా. అయినా కానీ స్టార్టింగ్ నాకు సంబంధించిన ఆలోచనలు వచ్చాయి. దాని తర్వాత అసలు ఎక్కడెక్కడో చిన్నప్పుడు ఎవరెవరో ఎవరైనా గొడవ పడుతున్నవి, లేకపోతే ఎవరైనా వచ్చి మాట్లాడింది, అన్నోన్ పీపుల్, అవన్నీ ఆలోచనలు కూడా వచ్చాయి. దాని తర్వాత నేను ఒక కైండ్ ఆఫ్ లైట్ని నేను చూశాను, ఊహించుకున్నానని చెప్పాను చూడండి. అండ్ తర్వాతకి వర్షం పడుతున్నప్పుడు నేను వర్షంలో తడిచాను, ఒక కైండ్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్వైర్న్మెంట్ ఉంది, ఇట్లా చెప్పుకుంటూ వచ్చాను. చెప్పిన తర్వాతకి అవునా సరే ఇదంతా కాదు, నువ్వు ఎంతసేపు కూర్చున్నావు ధ్యానంలో అని అడిగారు నన్ను. హార్డ్లీ నేను లెక్కేసుకొని ఒక 12 to 15 minutes అయ్యి ఉంటుంది అని చెప్పేసా. అవునా ఓకే సరే అని చెప్పేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. బయటకు వచ్చి చూస్తే టైము 1 hour 58 minutes కూర్చున్నా నేను. అసలు నాకే అర్థం కాలేదు, 1 hour 58 minutes. దాని తర్వాత అసలు దాని మీద ఇంకా కాన్సన్ట్రేషన్ అవేర్కన్ లేదు నాకు. ఆ తర్వాత అనుకున్నాను ఏంటి అసలు ఇంత టైం ఎక్కడికి వెళ్ళినట్టు. పోనీ ఇంకొక క్వశ్చన్ నాలో రేజ్ అయింది. నేను కూర్చున్న తర్వాత ఫస్ట్ ఆలోచనలు కట్ చేసినప్పుడు అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి. పోనీ వన్స్ నాకు సంబంధించిన ఆలోచనలు వెళ్ళిపోయాక మిగిలినవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని నేను కంట్రోల్ చేయగలిగాను కదా. మరి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. బంజారాహిల్స్ 5th floor ఉండి నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు కింద సైకిల్ మీద వెళ్తున్నటువంటి కాలింగ్ బెల్ కూడా నాకు ఒక క్లియర్గా పెద్ద సౌండ్, అంటే క్లియర్గా వినగలిగాను నేను. అండ్ ఒక చిన్నది పిన్ ఉంటుంది కదండి, సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ కింద పడితే కూడా ఆ సౌండ్ నాకు చాలా చాలా క్లారిటీగా వినిపించింది. అవును ఇది ఎలా సాధ్యమైంది. ఇంకొక విషయము, సరే ఇదంతా పక్కన పెడితే వర్షం పడితే ఎవరైనా మనం తడుస్తాం కదా, మరి నాకు ఎందుకనేసి అలాంటి వెట్ ఫీలింగ్ నాకు ఎందుకు కలగలేదు, మరి నేను అక్కడ ఉన్నాను కదా. అండ్ తర్వాత నాకు కనిపించిన లైట్స్ అంటే ఇట్లా లైట్స్ కనిపించాలి, మనం అందరం కాంతిని చూస్తూ ఉంటాం కదా, మరి అది ఎలా కనిపించింది, అసలు అది ఏంటి అని ఇవన్నీ క్వశ్చన్స్ నా లోపల మొదలయ్యాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి నా జర్నీ. సో అలా మొదలుపెట్టి ఈ రోజు వరకు ఎన్నో అనుభవాలు, ఎన్నో థర్డ్ ఎక్స్పీరియన్సెస్, ఎన్నో ఆస్ట్రల్ ట్రావెల్స్ అనుకోవచ్చు, మహత్తర్ బాబాజీ గారితో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అనుకోవచ్చు. సో ఇవన్నీ ఒక ఎత్తు. మీకు ఒక చిన్నది ప్రతి ఒక్కళ్ళం చెప్తూ ఉంటాం, ఒక చిన్న నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. అందరం అంటుంటాం కదండి, ధ్యానం చేస్తే ఫస్ట్ జరిగేది ఏంటి, నాడీ మండల శుద్ధి. అవునా, క్లెన్సింగ్ క్లాసెస్ జరుగుతుందా లేదా, అందరికీ జరుగుతుంది కదా. మరి నాకు ఇలా నేను ధ్యానం మొదలుపెట్టిన తర్వాత 13th day రోజున కూర్చున్న తర్వాత ఇలా కంటిన్యూస్గా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, ఖమ్మంలో అనమాట, కూర్చొని నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. బుక్ చదువుకుంటున్నాను, రూమ్లోకి వెళ్ళడం, ధ్యానం చేయడం. అదేదో తెలిసింది కదా, ఏంటో అర్థం కావట్లేదు, తెలుసుకోవాలి ముందు. అందుకని ధ్యానం చేస్తూ ఉండగా 13th day రోజున ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే మనం ఏదైతే రబ్బర్ బ్యాండ్ ఇలా అన్నప్పుడు ఊజింగ్ ఎఫెక్ట్ లాగా ఒక సెన్స్ తెలుస్తుంది కదా, అట్లా ఆ ఒక సిస్టమ్, ఒక బాడీ అనేది బయటకు వచ్చింది. అండ్ దాంతో నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఆ వాల్లో నుంచి ఇట్లా లోపలికి వెళ్ళడము రావడము. అండ్ అక్కడ నా సిస్టర్ కూర్చొని చదువుతుంది, ఏం టాపిక్ చదువుతుందో కూడా నాకు తెలుస్తుంది. మా మదర్ షీఈ్ కటింగ్ ద వెజిటబుల్స్, ఇదంతా నాకు తెలుస్తుంది. అండ్ దాని తర్వాతకి ఇది ఏంటి అండ్ అది తెలుసుకోవాలన్న తపనలో 14th day రోజున మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక లైట్, ఒక రౌండ్ లాగా ఒక లైట్ అనేది కనిపించింది అనమాట. స్లోలీగా వాళ్ళు ఇలా ముందుకు రావడం మొదలుపెట్టారు. ఒకటేసారి భయం వేసేసి అగైన్ మళ్ళీ నేను నార్మల్కి వచ్చిన తర్వాత అవును ఇలేదో వచ్చింది, అసలు ఏంటి నేను తెలుసుకోవాలి ఫస్ట్ అని మళ్ళీ అగైన్ కూర్చున్నాను. అలా కూర్చున్న తర్వాత ఆల్మోస్ట్ 3 to 4 hours అయిపోయిన తర్వాత అదే లైట్ స్ట్రక్చర్లో అలా ఫామ్లో ఉన్న ఒక మాస్టర్ వచ్చిన తర్వాత నాకేం తెలియకుండా వాట్ ఈజ్ ఎనర్జీ, ఐ నీడ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అనేసి అని అడిగాను. అంతేనండి, ఆ లైట్ కాస్త మొత్తం ఇలా చేంజ్ అయిపోయి ఒక ట్రయాంగిల్ షేప్లో ఫామ్ అయిపోయి జస్ట్ ఇక్కడ నుంచి ఒక లైట్ ఇట్లా ఫ్లాష్ అయిపోయి బ్యాక్నకి వెళ్ళిపోయింది. అంతే, నేను పడిపోయాను. ఫిజికల్ సిస్టమ్ ఆటోమేటిక్గా జస్ట్ లే డౌన్ అయిపోయింది. ఇంకేం జరిగిందో తెలీదు. దాని తర్వాతకి ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నుంచి నేను టోటల్గా నా ఫిజికల్ సిస్టమ్ మొత్తం అంత హయ్యెస్ట్ ఎనర్జీ వచ్చేసింది కదా. 3 days వరకు కనీసం వాటర్ తాగడానికి కూడా రాలేదు. ఈ థ్రోట్ మొత్తం కూడా చాలా ఇన్ఫెక్షన్, అంటే చాలా పచ్చిగా అయిపోయి అసలు వాటర్ తీసుకోవడానికి రాలేదు. ఫుడ్ తీసుకోవడానికి 1 week పట్టింది. కానీ అందరూ కాలేజ్కి వెళ్తున్నప్పుడు కూర్చోగానే నువ్వేంటి చాలా గ్లోగా కనిపిస్తున్నావు, అందరు తినకపోతే వీక్ అయిపోతారు కదా, బట్ నేను చాలా గ్లోగా ఇంత బాగున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు అనేసి అని అడుగుతూ ఉంటారు, ఏ ఫేషియల్ ఆర్ ఎనీథింగ్ ఏంటి అని. అండ్ కొంతమంది ఏమో నీ దగ్గర కూర్చుంటే చాలా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ మమ్మల్ని హిట్ చేస్తుంది మా దగ్గర, అసలు వాళ్ళు మెడిటేషన్ తెలియదు వాళ్ళకి, వాళ్ళని ఆ ఎనర్జీస్ లాగుతున్నాయి నన్ను అని వాళ్ళు చెప్పడము. ఇదంతా గమనిస్తూ ఉన్న తర్వాత అసలు ఏంటి ఇది, నేను ఇంకా తెలుసుకోవాలి, అసలు నాకు ఎవరు ఇది లేదు కదా అనుకుంటున్నాగా 16th day రోజున ఇంట్లో మొక్కలకి నీళ్లు వేస్తూ ఉండగా పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక పుస్తకం ఇచ్చారండి. ఆ బుక్ వచ్చింది. బుక్ తీసేసుకొని ఆ కవర్ పేజ్ ఓపెన్ చేసి చూశాను.
కవర్ పేజ్ ఓపెన్ చేసి చూస్తే నేను ధ్యానంలో ఏ మాస్టర్ని అయితే చూసారో అదే మాస్టర్ కవర్ పేజ్ మీద ఉన్నారు. ఆయనే లోప్సాంగ్ రాంపా. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ బుక్ నాకు తెలియకుండానే నేను ధ్యానం చేస్తున్నానని చెప్పలేదు, నాకేమీ తెలియదు, వేణుగారు పుస్తకం పంపించారు నాకు. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. ఇమ్మీడియట్గా కూర్చొని అసలు ఇది ఏంటి, ఆస్ట్రల్ ట్రావెల్ ఏంటి, థర్డ్ ఏంటి, అసలు ఏంటి అనేది ఆ బుక్ నా లోపల ఉన్నటువంటి అన్ని డౌట్స్ని పటాపంచలు చేసేసింది. ఆ రోజు నుంచి ఆ తర్వాత నేను నెక్స్ట్ క్లాస్లో మనం చాలా చాలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం. అసలు ఎలాగంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ మీరు ఎలా కూర్చున్నారో, మీతో నేను ఎలా మాట్లాడానో అలా ఆ మాస్టర్తో కమ్యూనికేషన్, అన్ని డౌట్స్ క్లారిఫై చేయడం నాతోనే ఉండి, ఏజీ ఆఫీస్ లేకపోతే అసలు ఏమి తెలియదండి అప్పుడు. అట్లాంటిది ఎన్ని క్లాసెస్ కండక్ట్ చేశానంటే అప్పట్లోనే సార్ అసలు ఏమి తెలియకుండా ఇలా స్టేజ్ దగ్గరికి ఇలా వెళ్తుండగానే ఆయన కాన్షియస్ యాడ్ అయిపోయి ఏజీ ఆఫీస్లో, సెక్రటేరియట్స్లో, గాంధీ భవన్లో, స్కూల్స్లో. అండ్ ఇంత చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, ఇంటి దగ్గర ఇలా ధ్యానం చెప్పి డిగ్రీలో చెప్పేసేస్తుంది, అందరికీ అమ్మాయి టైం వేస్ట్ చేస్తుంది అనేసి అని వెళ్ళి కంప్లైంట్ చేస్తే మా పేరెంట్స్కి, వాళ్ళు ఇక్కడ ఉంటే ఇలాంటి పనులన్నీ చేస్తుంది అనేసి అని నన్ను ఖమ్మంకి పంపించారు. సో షిఫ్ట్ చేసిన తర్వాత ఖమ్మంలో ఉన్న తర్వాత మనం కామ్ కూరుకుంటామా? అండ్ ఇంట్లో నుంచి బయటికి రానివ్వకపోతుంటే కూర్చొని ధ్యానం చేసినప్పుడు మనం చెప్తుంటాం కదండి, హయ్యర్ వరల్డ్స్, ఆస్ట్రల్ ట్రావెల్ అలా చెప్తుంటాం కదా. అక్కడ ప్లానెట్ ఎర్త్ మీద నుంచి ఎవరైతే ఇలా కన్ఫ్యూజ్డ్గా ఉన్న మనకు సోల్స్ ఉంటారు కదా, వెళ్ళకుండా గైడెన్స్ లేకుండా ఉన్న సోల్స్ ఉంటారు కదా, అలాంటి సోల్స్కి ఆ ప్లేస్లో మాస్టర్ నన్ను అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి క్లాసెస్ చెప్పిస్తే 2 మండలాస్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సోల్స్ అన్నీ కూడా హయ్యర్ వరల్డ్స్కి వెళ్ళడము చాలా 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 క్లారిటీగా ఇప్పటికి కూడా అంత అథెంటిక్గా నేను మీకు డ్రా చేసి మరీ చూపించగా అంత క్లియర్గా ఉంది ఆ పిక్చర్. అలాంటి ఎన్నో అనుభవాలు పొందాను. అండ్ ఫైనల్గా ఒకటి నేను ఇందాక మీకు చెప్పాను, నాడీ మండల శుద్ధి జరుగుతుంది అని. ఇలా నేను ఇలా చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత ఒకానొక సిచ్యువేషన్లో నేను కార్పొరేట్లో నాకు తెలియకుండానే నేను యాక్చువల్లీ ఐటీ చేశాను, MBA ఐటీ నా ప్రొఫెషన్ వచ్చేసి. కానీ నాకు డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. సడన్గా డిజైనింగ్ మీద ఉన్న ప్యాషన్తో వీళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ వర్క్స్ చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్నాను. అప్పుడు నాకు ఒక MNC వచ్చేసి ఆఫర్ చేసింది అనమాట, అమ్మ నువ్వు మా దాంట్లో ప్రాజెక్ట్ లీడ్గా చేస్తావా, అట్లనే నువ్వు నేర్చుకుంటూ ఉంటే నీకు కూడా ట్రైనింగ్ అవుతుంది, 2 చేస్తావా అంటే సరే అని చెప్పేసి అని సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఇట్లా జాబ్ అడుగుతున్నారు, మరి ఇన్ని రోజులు అంటే ఇట్లా క్లాసెస్ ఇది చెప్తున్నాను కదా, మరి ఏం చేయను నేను, జాబ్కి వెళ్ళానా వద్దా అంటే సెకండ్ థాట్ లేకుండా నువ్వు వెళ్ళి జాయిన్ అయిపో అని చెప్పారు. అదేంటి ధ్యాన ప్రచారం ఇవన్నీ చెప్తారు కదా, అసలు జాబ్కి వెళ్ళిపోమంటున్నారు అనుకున్నా. జాబ్లోకి వెళ్ళిన తర్వాత కార్పొరేట్లో అక్కడ వర్క్ చేయడం అనేది మీకు తెలుసు కదండి, నాన్ మెడిటేషన్ ఫీల్డ్లో మెటలిస్టిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది, ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి అదంతా మనకు తెలుసు కదా. ఎనర్జీ లెవెల్స్ కానీ వాళ్ళతో మ్యాచ్ అవ్వకుండా ఉండడం, వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ టాస్క్. కానీ అలా చేస్తూ ఉన్న టైంలో యాక్చువల్గా నేను కొంచెము మధ్యలో ధ్యానం చేయడము అండ్ ఆ మెటలిస్టిక్ ఎంత చేసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్లానెట్ ఎర్త్ మీద మనం బయటికి వెళ్ళినప్పుడు ఎనర్జీ స్ట్రక్చర్ అనేది మన మీద ప్రభావితం చూపిస్తుందా, చూపించదా? అవునా కదా? చూపించడం వల్ల నా ఫిజికల్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయి, అంటే నాకు ఆస్తమా బ్రాంకైటిక్స్ ప్రాబ్లం వచ్చింది. సో బ్రాంకైటిక్స్ ప్రాబ్లం వచ్చి ఒక రోజున ఎలా అయిపోయింది అని అంటే, అసలుకి కూర్చున్న తర్వాత ఒకరోజు అసలు విపరీతమైన ఆయాసం వచ్చేస్తుంది. ఇంకా అసలు ఈరోజు ఉంటానా లేదా అన్న డౌట్కి వెళ్ళింది. సో యాక్చువల్ నా ఫ్యామిలీ డాక్టర్ ఒక ఆవిడ ఉంటే వేణుగారికి ఫోన్ చేస్తూ వచ్చారు, తీసుకెళ్లారు. పీజీలో ఉన్నప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే ఆ డాక్టర్ చూసేసి, ఈరోజు మొత్తం 3 days నువ్వు హాస్పిటల్లోనే ఉండాలి అండ్ నీకు కంటిన్యూస్గా ఇన్హేల్ చేస్తారు కదా, అది సమ్ మెడిసిన్ ఏదో యూస్ చేసి చేస్తాము, ఇదంతా కూడా నువ్వు ఉండాలి, లేకపోతే నీకు చాలా క్రిటికల్ అయిపోతుంది, ఇప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు జాయిన్ అయిపోవాలని చెప్పారు. అవునా, ఓకే అనేసి అని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి మీరు, నేను ఇక్కడ ఉండను అని చెప్పాను. వద్దు, ఏదైనా సరే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అన్న మా అమ్మకి చెప్పకుండా ఇంటికి వచ్చేసాం. ఆ నైట్ మొత్తం కూర్చొని నేను డిసైడ్ అయిపోయాను, ధ్యానం చేస్తే ఎనర్జీ సిస్టమ్ మొత్తం కూడా నాడీ మండల శుద్ధి జరుగుతుందని చెప్తున్నాము, అందరికి అన్నీ హీల్ అవుతున్నాయి, ఇదే నేను వెళ్ళి అందరికీ చెప్పొచ్చాను, మరి ఇప్పుడు నాకు నేను హీల్ చేసుకోకపోతే ఎలాగా? సో ఒకటే సంకల్పం, ఒకటే అనుకున్నాను, ఐ వాంటెడ్ టు హీల్ మై సెల్ఫ్, my energy systems, my all cell systems has to be illuminated with so much of light అనేసి అనుకున్నాను. ఆ రోజులో కూర్చున్నానండి ధ్యానంలో 4 hours 5 hours కంటిన్యూస్గా కూర్చునేదాన్ని. గెస్ వాట్, సెకండ్ వీక్ వచ్చేటప్పటికి టోటల్గా క్లీన్ అయిపోయి, ఆ రోజు నుంచి అసలు ఇంతవరకు లైఫ్లో ఎప్పుడు మెడిసిన్ తీసుకుంది లేదు అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ ఆస్తమా అనేది లేనే లేదు. ఇంకా దీనికి నిదర్శనం ఏంటి అంటే, అందరికీ చాదర్ ట్రెక్ తెలుసు కదండి, లడాఖ్లో జనస్కార్ రివర్ అనేది ఉంటుంది. ఆ రివర్ ఏమైపోతుంది అని అంటే మొత్తం చలికాలంలో జనవరి సీజన్లో ఫ్రోజన్ అయిపోతుంది, అంటే గడ్డగట్టిపోతుంది.
అందుకే చదర్ అంటారు, అంటే లైక్ ఆ గడ్డ కట్టింది ఇట్లా ఇలా ఇలా గట్టిగా ఉంటుంది బెడ్షీట్ లాగా. దానిపైన మనము ట్రెక్ చేయాలి. ఎన్ని డేస్? -45 degrees. -45 degrees అంటే ఎలానో తెలుసా? హచ్చి అన్నాం అనుకోండి, ఇది కూడా ఫ్రోజన్ అయిపోతుంది. అంత చలి ఉంటుంది, అంత మంచు ఉంటుంది. దాంట్లో 6 days 69 kilometers హ్యాపీగా ట్రెక్కింగ్ చేసేసి వచ్చాం. మరి ఇక్కడ నేను లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తున్నానా లేదా? అవునా? సో ధ్యానం అనేది అంత గొప్పదండి. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఫస్ట్ మన నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది. ఇది సత్యం. అండ్ ఇంకొకటి, ఇలా చేసుకుంటూ వెళ్తున్న తర్వాత ఆ కార్పొరేట్లో ఎప్పుడైతే ఎన్ని అవార్డ్స్ అంటే, కార్పొరేట్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఐఎమ్ వర్కింగ్ నౌ యాజ్ ఎ మేనేజర్ ఇన్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్, వన్ ఆఫ్ ది MNC. అక్కడ వర్క్ చేస్తూ రతన్ టాటా గారు కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఎంతోమంది ఇక్రిసాట్లో నుంచి కానివ్వండి, వాళ్ళ పెద్ద వాళ్ళందరి దగ్గర నుంచి అవార్డ్స్ వచ్చినప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో ఇలా నేను వర్క్ చేసుకుంటూనే స్పిరిచువల్ ఇండియాకి మధ్యలో కొన్ని బుక్స్కి వీటికి డిజైన్ చేసి ఇచ్చాను. ఒక రోజున ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వల్ల నేను స్పిరిచువల్ ఇండియాకి లోప్సాంగ్ రాంప మళ్ళీ అదే మాస్టర్కి నేను వర్క్ స్టార్ట్ చేశాను. చూడండి, అక్కడ వర్క్ చేయడం జరిగింది. కవర్ పేజ్ డిజైన్ చేసి మొత్తం డిజైన్ చేసి ఇచ్చాక సార్ కాల్ చేసి, ఎంత బాగా చేసావమ్మా, ఎప్పుడు నాతో పాటు ఇలానే చేసిస్తూ ఉంటావా, మ్యాగజైన్స్ చేస్తావా, ఇలానే డిజైన్ చేసిస్తావా అని అడిగారు. అంతే, ఎస్ సార్ అని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్పొరేట్లో చేస్తూ కూడా ఈ వర్క్ని ఇలానే కంటిన్యూ చేస్తున్నాను. కానీ ఇక్కడ చేసినప్పుడు ఆ వచ్చే ఇమ్మెన్స్ హ్యాపీనెస్ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు ఇచ్చిన అవార్డ్స్ ముందు ఇవన్నీ నిల్, ఆ కిక్కే వేరే అసలుకి. అండ్ మోర్ ఓవర్ ద ఫైనల్ కన్క్లూజన్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ అంటే, ఇక్కడ యూత్ సార్ ఇప్పటివరకు చెప్పారు, యూత్ ఎనర్జీస్ ఇక్కడున్న పెద్దవాళ్ళకైనా సరే ఎవరికైనా సరే ఆ ఎనర్జీస్ అనేటివి యూత్ ఎనర్జీస్ ఇన్ అదర్ ఫార్మేషన్. అవునా? ఆ కొత్తదనం కావాలి మనందరికీ, అవునా కాదా? మరి ఆ కొత్తదనం ఎప్పుడైతే మనకు కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా రీసెర్చ్ చేయాలా చేయకూడదా? అవునా? లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. యూత్ ఎప్పుడైనా కానివ్వండి, నవేడేస్ ఎవరిని అడిగినా సరే స్ట్రెస్ ఇలా ఉంది, అలా ఉంది, ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం, అసలు ఈ స్ట్రెస్కి లోన్ అయిపోతున్నాం ఏంటి అనేసి అని. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, స్టార్ట్ మెడిటేషన్, రీడింగ్ నైస్ అండ్ వండర్ఫుల్ స్పిరిచువల్ బుక్స్. తర్వాతకి ఇంకొకటి ఏంటి అంటే సేవ. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వస్తూ ఉంటామో, వచ్చిన తర్వాతకి మనం ఎప్పుడైతే మనం తెలుసుకున్నది ఉంటామో, ఆ తెలుసుకున్నది ఎప్పుడు పంచిపెడుతూ ఉంటే మన ఎనర్జీ అనేది మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ ఎప్పుడైతే మల్టిప్లై అవుతుందో అదే మనకి కావాల్సినటువంటి రైట్ థింగ్స్ని రైట్ వే. అందుకే సార్ చెప్పారు కదా, మెడిటేషన్ చేస్తే ది రైట్ వే ఆఫ్ సీయింగ్, ది రైట్ వే ఆఫ్ లిస్నింగ్, ది రైట్ వే ఆఫ్ లుకింగ్ అని. అవునా కాదా? సో ఆల్వేస్ ఫస్ట్ యూత్ని సజెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మీరు అందరూ మెడిటేషన్ చేయండి. అండ్ ఆఫ్టర్ 2012 తర్వాతకి ఎర్త్ హ్యాస్ గాన్ ఇన్ టు ద హైయెస్ట్ వైబ్రేషనల్ జోన్లోకి వెళ్ళింది. ఆల్ ద ఛానల్స్ ఆర్ ఓపెన్ నౌ. అందుకే మీరు చూడండి, ఎక్కడ వెళ్ళినా సరే ఎంత మంచి మెసేజ్ అంటే, మహత్తర్ బాబాజీ గారి దగ్గర నుంచి ఎవరైతే కనీసం ఆ ఆధ్యాత్మికతలోకి నేను రావాలి అని అనుకునే ఆలోచన వస్తుందో లేదో, పైనుంచి ఏంజిల్ బీస్, ఏంజిల్ ఇనర్స్ అండ్ మెనీ ఆఫ్ ది మాస్టర్స్, ఎంతోమంది లైడెన్స్ అండ్ సీరియన్స్, ప్లైడియన్స్, ఇంతమంది దగ్గర నుంచి కానివ్వండి, మీకు ఎప్పుడూ ఆ సహకారం అనేది ఉంటూనే ఉంటుంది. బికాజ్ నేను పర్సనల్గా వీక్షించాను కాబట్టి చెప్తున్నాను. ఆ ఛానల్స్ అన్నీ కూడా కనెక్టెడ్. అందుకనేసే ఇక్కడ పిరమిడ్ ఉంది చూడండి, హైయెస్ట్ ఎనర్జీ స్పాట్స్. అవునా కాదా? అక్కడి నుంచి ఎన్నో ఛానల్స్, ఎంతోమంది మనకి ఆల్వేస్ ఆ మాస్టర్స్ అందరూ ఎవరి ఒక్కరా చూడండి. ఇక్కడ మూలం అనేది ఒకటే. ఎప్పుడైనా అందరు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంత రీచ్ అయినా పిరమిడ్లో ఉన్న కోన్ అనేది ఒకటి పైనకి చేరాల్సిందా లేదా? కొంతమంది ఈ యాంగిల్లో జాయిన్ అవ్వచ్చు, కొంతమంది ఈ యాంగిల్లో జాయిన్ అవ్వచ్చు, కొంతమంది స్ట్రైట్గా ఎలా వెళ్ళినా సరే ఆ మూలం అనేది మాత్రం ఒకటే. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ యొక్క అవగాహన పరిధిని పట్టుకొని మన స్పిరిచువాలిటీ, మన గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంతేగాని ఒక్కదాని మీద ఎప్పుడు స్పిరిచువాలిటీ అనేది ముడిపడి లేదండి. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, సపోజ్ కొంతమంది చక్రాస్ త్రూగా కనెక్ట్ అవుతారు, కొంతమంది ఆస్ట్రల్ బాడీస్ త్రూ కనెక్ట్ అవ్వచ్చు, కొంతమంది అఖండ ధ్యానం చేసుకొని ఓన్లీ ఆ ఎంప్టీనెస్ త్రూగా కనెక్ట్ అవ్వచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కానీ ఆ ఛానల్స్ అన్నీ కూడా రైట్ నౌ ఎవరైతే ఇప్పుడు ప్లానెట్ ఎర్త్ మీద ఉన్నారో, దిస్ పీరియడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దయచేసి మీరు అందరూ ధ్యానం చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ ఛానల్స్ ఏవైతే ఓపెన్ అయిందో అది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలా ఆ కోణం ద్వారా కనెక్ట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళ యొక్క DNA స్ట్రక్చర్స్ని మార్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకా అవసరం ఎవరికి అంటే పిల్లలండి.
అవునా? పిల్లలకి ఇప్పటి నుంచే, బికాజ్ వాళ్ళు ఆల్రెడీ ఆ హయ్యర్ వరల్డ్స్లో నుంచి వచ్చేటప్పుడు ఆ స్పిరిచువల్ ఎనర్జీస్కి అలాంటి కైండ్ ఆఫ్ స్ట్రక్చర్నే వాళ్ళు ప్లానెట్ ఎర్త్ మీదకి తీసుకొని వచ్చారు. సో దయచేసి మీరు వాళ్ళకు ఒక్కసారి చెప్పారనుకోండి ధ్యానం చేయమని, ఆటోమేటికలీ దే విల్ కమ్ టు ద మెడిటేషన్. సో ఆ ఎనర్జీస్ని, అండ్ మన ధర్మం ఒకటండి, ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, ఎప్పుడు కూడా హ్యాపీగా జీవించాలి. హ్యాపీగా జీవించాలి అని అంటే నాకు ఒకటి డౌట్ వచ్చింది. నేను ఒకటి కోరుకున్నాను, ఏమంటే 10th క్లాస్లో ఉన్నప్పుడు, అబ్బా నేను చెప్పాను కదా బ్యాంక్ కొంచెం తక్కువ స్టూడెంట్, అంటే 60% మార్క్సే వచ్చేటి, ఎక్కువ వచ్చేటి కాదు. సో 60%లో ఏం జరిగిందంటే, కూర్చున్నాక ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాను, నాకు దేవుడా ఏమి చేయొద్దు, నా లైఫ్ టైం మొత్తం నేను ఒక్కటే కోరుకుంటా, 10th క్లాస్లో మాత్రం నాకు డిస్టింక్షన్ వచ్చేలాగా చూడు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అబ్బా ప్లీజ్, నేను ఇంకెప్పుడు అసలు ఇక మళ్ళీ రాను మీ దగ్గరికి, ఎంతగా అంటే 10th క్లాస్లో వెళ్ళి అట్లా అడిగేశాను. అడిగిన తర్వాతకి చూడండి, దాని తర్వాత ఇంటర్మీడియట్ వచ్చింది. సో హ్యాపీనెస్ గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. అంటే మనం ఏమనుకుంటాం, ఎవరైనా అనుకుంటారు ఒక టార్గెట్ పెట్టుకొని ఇది అయిపోతే ఇక నా అంత హ్యాపీ ఎవ్వరు లేరంటారు. అసలు అది అయిపోవడం ఆలస్యం, దాన్ని ఎంజాయ్ కూడా చేయరు, 5 minutesలో ఇంకోటి వచ్చి కూర్చుంటుంది ముందర. అసలు దాని గురించి మర్చిపోతాం, ఆ హ్యాపీనెస్ గురించి, అవునా కదా? కానీ అలా జరిగిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చేస్తుంది. అంటే నేను రాంగా, నేను ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమనుకుంటాడు, ఆల్రెడీ నేను ఒక్కసారి అడుగుతానని చెప్పా, మళ్ళీ ఇన్నిసార్లు అడిగితే ఎట్లా? అప్పుడు అడగొద్దు, ఐ హ్యావ్ టు బిలీవ్ మై సెల్ఫ్. అంటే సమ్ కైండ్ ఆఫ్ నెక్స్ట్ ఎమోషన్ కేమ్. ఆల్ ఎమోషన్స్ ఉంటాయి కదండి, హ్యాపీనెస్, సాడ్ అండ్ పట్టుదల, అవునా, ఇవన్నీ ఉంటాయి కదా. నెక్స్ట్ వచ్చేసింది. దీని తర్వాతకి మళ్ళీ డిగ్రీకి వచ్చేటప్పుడు కూడా అంతే, అప్పుడు కూడా కొంచెం కష్టకాలం, ఎందుకంటే అప్పుడు ధ్యానంలోకి వచ్చాం, అసలు చదివింది లేదు, పాడు లేదు, ఏమీ లేదు, ఏదో అసలు పాస్ అవుతామా అన్న డౌట్లోకి వచ్చినప్పుడు చూడండి, ధ్యానం యొక్క గొప్పతనం ఏమంటున్నానంటే, మనం ఎప్పుడైతే ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇది ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళకొకళ్ళం కనెక్ట్ అయిపోతామో, అది ఎప్పటికీ కూడా మన లోపల ఎంబెడ్ అయిపోయి ఉంటుంది. ఒక్కసారి మనము పలానా ఇలా రాము సార్ గారి క్లాస్ అనేది ఏమైనా గుర్తు తెచ్చుకుంటే, ఇక్కడ ఏం జరిగింది అనేది మన కళ్ళ ముందర ఇలా తెరలాగా వెళ్తూ ఉంటుంది, అవునా కాదా? జరుగుతుందా, జరగదా? అలానే నేను చదువుకున్నప్పుడు వాళ్ళు చెప్పినవి వినడం వల్ల అవన్నీ కూడా నేను విన్నానండి, అంతే, చదవలేదు. చూడండి ఇక్కడ విన్నాను, వాటిని అర్థం చేసుకున్నాను. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఐస్ ఎప్పుడైతే క్లోజ్ చేసుకున్నా, ఆటోమేటిక్ ఆల్ దోస్ థింగ్స్ లైక్ ఐ రోట్ ఇట్ డౌన్ వెరీ నైస్లీ. నాకు అలా డిగ్రీలో 75% వచ్చింది. అందరూ అంటుంటారు ధ్యానం చేస్తే ఇలా వచ్చింది, ఎలా జరుగుతుంది ఇది, అవునా? ఎంత గొప్ప సైన్స్ ఉంది చూడండి. సో అలా వర్క్ చేస్తే అలానే ఈరోజు నేను ఇప్పుడు ఇంత మంచి మ్యాగజైన్కి నేను వర్క్ చేస్తున్నానంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఇదంతా కూడా పత్రి సార్ వల్లనే. హీస్ మై హీరో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. అండ్ థ్యాంక్స్ టు పత్రి మేడం. ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మనం నెక్స్ట్ మళ్ళీ కలిసినప్పుడు వీటన్నిటి గురించి అద్భుతంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మేడం. అండ్ వేణుగోపాల్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. వీళ్ళ యొక్క విజ్ఞానం ఎంతో ఉందో తెలియదు, కొద్దిగా మనం తీసుకున్నాం. మళ్ళీ వీలైనప్పుడల్లా సార్ అండ్ మేడం వల్ల ఎక్స్పీరియన్సెస్, అసలు జ్ఞానం అనే దానికి అంతే లేదు. ఇక్కడ ఎన్ని పుస్తకాలు చదివారో, ఎన్ని వేల పుస్తకాలు, ఎన్ని వేల గురువులను కలుసుకున్నారో పుస్తకాల రూపంలో. పత్రిజీ గారు సెలెక్ట్ చేసిన గురువులు అంటే వాళ్ళు ఎలా ఉంటారో మీరు అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞాన సారాంశం అంతా వీళ్ళిద్దరిలో ఉంది. గట్టిగా చప్పట్లు కొడతాం. ఎంత వెలగొట్టబట్టినా అమూల్యమైన జ్ఞానం మనకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాం. ఒక విషయం అండి, అలా నేర్చుకున్న తర్వాత నాకు పత్రి సార్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కార్పొరేట్లోకి వచ్చిన తర్వాత వర్క్ చేశాక ఈ మ్యాగజైన్స్ని వర్క్ చేస్తూ ఉంటాను కదండి, అప్పుడు నాకు అర్థమైంది, ఓకే సార్ నాకు ఆ రోజు ఎందుకు చెప్పారు, బికాస్ దిస్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్. ఎప్పుడైతే నేను కార్పొరేట్లోకి వెళ్తానో అక్కడ ఉన్న మెలకువలు అవన్నీ చాలా ప్రాపర్గా నేర్చుకుంటాను కదా, ప్రొఫెషనలిజం వస్తుంది కదా. మరి పిఎస్ఎస్ఎంలో మనము బయటికి వెళ్తున్నప్పుడు పిఎస్ఎస్ఎం నుంచి మన రిప్రజెంటేషన్గా ఏదైతే ప్రపంచానికి అందించాలో అంతటి గొప్ప మ్యాగజైన్కి మరి నేను వర్క్ చేయాలంటే అక్కడున్న మెలకువల్ని నేర్చుకోకూడదా? అక్కడ నేర్చుకున్నాను కాబట్టే ఇంత అద్భుతమైన వర్క్ నేను చేయగలుగుతున్నాను ఈరోజు. అప్పుడు కానీ తెలిసింది, ఓకే దిస్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్. అందుకనేసి ఇందాక సార్ చెప్పారు, మీరు అందరూ కూడా యూత్ అందరూ కూడా ఆ ఎనర్జీస్ అనేటివి స్ట్రీమ్ లైన్ చేసుకోవడము. ఎప్పుడైతే ఆ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు, అవునా కాదా? ఆ యంగెస్ట్ ఎనర్జీస్ ఎప్పుడైతే మన లోపల వస్తూ ఉంటాయో ఆ ఎనర్జీస్ని ప్రాపర్గా స్ట్రీమ్ లైన్ చేసుకొని ప్రాపర్గా ఛానలింగ్ చేసుకుంటే కనుక
వీఆర్ ద బెస్ట్. అండ్ ఇంకొకటి, ఎన్ని రకాలైన అడ్వెంచర్స్ అండి. ఆల్వేస్ కీప్ ఆన్ మూవ్. ఒక్క దగ్గర ఎప్పుడు స్టాగ్నెంట్గా ఉండకూడదు. ఎప్పుడు కూడా కొత్తదనం ఉండాలి, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి, నేచర్తో మమేకం అవుతూ ఉండాలి, బయట ట్రావెలింగ్ చేస్తుండాలి, ట్రెక్కింగ్ చేస్తుండాలి. మేము పత్రిసారి వెళ్ళినప్పుడు ది వరల్డ్ బంగీ జంప్ తెలుసు కదండి అందరికీ. సార్ దగ్గరికి వెళ్ళి సార్ బంగీ జంప్ చేస్తున్నాం రండి చూడండి అని సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కూర్చొని అక్కడి నుంచి బంగీ జంప్ చేయడము. అండ్ తర్వాతకి మన ఫ్లైట్లో నుంచి కిందికి దూకుతాం కదండి. సో ఇట్లాంటివి స్కూబా డైవింగ్స్ కానివ్వండి, స్కై డైవింగ్స్ కానివ్వండి, ఆల్వేస్ వేర్ ఎవర్ యూ గో connect with the nature, because nature will give you more and more and more lessons to you always. That is the best అండి. అక్కడి నుంచి నేర్చుకున్నంతగా మనం ఎక్కడా నేర్చుకోలేం. సో ప్లీజ్ డూ మెడిటేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మాస్టర్స్, ఎలా ఉంది ఈ ఇద్దరు గ్రేట్ మాస్టర్ యొక్క విజ్డమ్? చాలా అద్భుతంగా ఉంది కదా. మెడిటేషన్ యొక్క గొప్పతనం, బుక్స్ యొక్క గొప్పతనం, అవి మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది సార్ అండ్ మేడం మాటల ద్వారా మనందరికీ తెలిసింది కదా. సో ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ మన లైఫ్లో ఉండడం నిజంగా మన అందరి అదృష్టం కదా మాస్టర్స్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇలాంటి మాస్టర్స్ మనకి వడ్డించిన విస్తరిలాగా మనందరికి అందిస్తున్నారా లేదా? సో ఒక్కసారి గట్టిగా వాళ్ళకి మన కరతాళ ధ్వనులతో మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాము.